ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 19 బుధవారం. క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి పాడ్యమి, నక్షత్రం రేవతి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన పనులు శ్రమ పడ్డ ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో మీ విలువ మరింతగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఇంటా బయట అందరినీ మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వాహన సౌఖ్యం ఉన్నది. కొన్ని వ్యవహారాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. సింహరాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చికాకు పెరుగుతాయి. కన్యా రాశి వారికి బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టపడ్డ ఫలితం కనిపించదు. గృహమున కొందరి ప్రవర్తన వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు నిలిచి వాతావరణం ఉంటుంది. తులారాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో అందరినీ మీ ఒక మాట ముందుకు తీసుకొస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాల్లో కొంత సమస్యలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాల ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. ధనుసు రాశి వారికి నూతన మిత్రుల పరిచయం పెరుగుతుంది. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో మందకొడిగా సాగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు నూతన అవకాశాలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు నూతన లాభాలు అందుకుంటారు. చిన్నటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనాలు కొంత కొలత కలుగుతుంది. వ్యాపారాల భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల గతంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.